సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో రైతు వినూత్న నిరసన. ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద వేసిన వరి పంట ఎండిపోతుండటంతో మోటార్ సైకిల్ తో పంటను తొక్కిస్తున్న రైతు పొట్ట దశకు వచ్చిన వరి పంట నీరు లేక ఎండిపోవడంతో కన్నీరు మున్నీరైన రైతు సుందరయ్య ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం. ఒక్క రోజు వదిలినా కూడా శ్రీరామ్ సాగర్ నీళ్లు బోర్లు అంతో ఇంతో ఉక్కేది. గన్నో నీళ్లు పోసినా కూడా ఈ పొలాలు బయటపడే అవకాశం ఉండే. ఆ నీరు లేక కూడా ఇలా పొలాలు ఎండబెట్టుకొని ఈ పొలం కూడా కౌలు తీసుకున్న పొలం మొత్తం పొలం 7 ఎకరాలు చేసిన 7 ఎకరాలకు 6 ఎకరాలు కూడా పొలం గొర్రెలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లోనైనా మునగాల మండలాన్ని కాపాడుతారని గౌరవ మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకోసారి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పద్మావతి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఈ బాధ్యత ఉన్నది. కాబట్టి సొంత నియోజకవర్గాలు అవి కూడా ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేలమర్రి గ్రామ ప్రజలను మునగాల మండలంలో ఉన్నటువంటి రైతులందరినీ కాపాడే బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా మీకు విన్నపిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మీకు మరీ రైతు వారిగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు బట్టుపల్లి సుందరయ్య, మాది మునగాల మండలం నేలమర్రి గ్రామం, కోదాడ నియోజకవర్గం. ఇది అందరూ కూడా చూసి ఈ బాధని అందరికి షేర్ చేయండి అని కోరుకుంటున్నాం.